హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ విత్ స్వీట్ లవ్ పార్ట్ 11. అభి కోర్ట్ నుండి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. తను వెళ్లేసరికి సీతమ్మ అనురాగ్ని లాన్ లో ఆడిస్తూ ఉంది. అభి ఒకసారి వాళ్ళ వైపు చూసి పైకి వెళ్తాడు. తన మనసు ఒకసారి ఆరోగ్యం బాగోలేని అతిథిని చూడమని చెప్తూ ఉంటే బుద్ధి మాత్రం వద్దని తన మీద ఉన్న కోపాన్ని గుర్తు చేస్తుంది. అందుకే తన మనసుని పట్టించుకోకుండా తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాడు అభి. అనురాగ్ కోసమని కిందకి వెళ్తూ ఉంటే వాళ్ళు పైకే వస్తూ కనిపిస్తారు. అభి అనురాగ్ని ఎత్తుకుని నా బంగారు కొండ అన్నం తిన్నావా అని ప్రేమగా అడుగుతూ ఉంటే సీతమ్మ తినిపించేశాను బాబు, మీరు కూడా వస్తే వడ్డిస్తాను. అభి కిందున్న మేడం గారు ఏమైనా తిన్నారా లేక వెధవ ఓవరాక్షన్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తుందా అంటాడు వెటకారంగా. సీతమ్మ ఇంకా తినలేదు బాబు, నాకు తినాలని లేదు అని చెప్పారు. మళ్ళీ అడిగితే నాకు ఆకలి వేసినప్పుడు నేనే పిలుస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పారు అంటుంది సీతమ్మ. అభి నువ్వు వెళ్ళి ప్లేట్లో ఫుడ్ తీసుకుంటా సీతమ్మ అని చెప్పి అనురాగ్ని తీసుకుని వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోబెట్టి తన రూమ్ నుండి బయటికి వస్తూ ఉంటే సీతమ్మ భోజనం ప్లేట్ తీసుకుని పైకి వస్తుంది. అభి ప్లేట్ తీసుకుని నువ్వు వెళ్ళి పడుకో సీతమ్మ, బాబు నిద్రపోయాడు అని చెప్పి తనని పంపించేస్తాడు అభి. సీతమ్మ వెళ్ళగానే అభి భోజనం ప్లేట్ తీసుకుని అతిథి రూమ్ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేక అలానే ఒక 5 నిమిషాలు డోర్ దగ్గర నిలబడి వెనక్కి వెళ్ళబోతూ తనేం తినలేదని తప్పక రూమ్ లోకి వెళ్తాడు అభి. మొదట కోపం వచ్చినా తన ఆరోగ్యం బాగా లేకపోవడం వలన తన మొహం పీక్కుపోయి మొహంలో అలసట కనిపిస్తూ ఉంటే కొంచెం జాలిగా అనిపించి తనకే తెలియకుండా అభి అడుగులు అతిథి వైపు పడతాయి. భోజనం ప్లేటు పక్కన పెట్టి అతిథి దగ్గర కూర్చుని తనని లేపాలని చెయ్యి ముందుకు పెడుతున్న తనని లేపడం ఇష్టం లేక మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు చెయ్యి. అభి మనసులో ఇదేమో ప్రపంచంతో సంబంధం లేనట్టు ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు, దీన్ని ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు దీని గురించి ఆలోచించక తప్పడం లేదు నాకు అనుకుని తనని లేపడానికి భుజం మీద చెయ్యి వేసేలోపు అటు తిరిగి ఉన్న అతిథి కదిలి ఇటు తిరిగేసరికి తన భుజం మీద వేయాల్సిన చెయ్యి తన మెడ మీద పడుతుంది. ఇక అప్పుడే కళ్ళు తెరిచిన అతిథి తనకి అతి దగ్గరగా ఉన్న అభిని తన మెడ మీద ఉన్న అతని చేతుల్ని చూసి టక్కున లేచి కూర్చుంటుంది కంగారుగా. అతిథి అలా టక్కున లేచేసరికి అభి కూడా కొంచెం ఉలిక్కి పడి వెనక్కి జరుగుతాడు. అతిథి ఏంటిది, చంపేస్తారా, నేనేం చేశానని మీకు అంత కోపం నా మీద, దూరంగా వెళ్ళండి అంటుంది తడబడుతూ. ఆ మాటకి అభి అతిథి వైపు సీరియస్ గా చూసి ఏయ్ చుప్, నోట్ల నుండి మాట వస్తే 2 పీకుతా, అర్థమైందా? నిన్నటి నుంచి చూస్తున్నా ఓ బిల్డప్ కొడుతున్నావు, ఇక్కడ ఎవరు నేను బ్రతిమాలి బుజ్జగించరు అని కోపంగా అంటాడు అభి. అదిది ఇప్పటి వరకు తమరు చెయ్యని పని ఏదైనా ఉంది అంటే అదొక్కటే, ఇంకెందుకు ఆలస్యం, కొట్టేసే, ఒకేసారి పైకి పోతా అంటుంది చిరాగ్గా అతిథి. అభి ఏయ్ ఏంటి నోరు లేస్తుంది, నా ముందు మాటే తీయొద్దు అంటే నువ్వు నోరే ఎక్కువ చేస్తున్నావేంటి, నిజంగా కొట్టినా కొడతా, ఎక్కువ ఆగకుండా నోరు మూసుకుని తెచ్చింది తిను అంటూ ప్లేటు తన ముందు పెట్టాడు అభి. అతిథి అభిని పైనుంచి కింద దాకా చూసి నువ్విస్తే నేను తీసుకోవాలా, నేను భోజనం చేస్తానని ఎలా అనుకుంటున్నావు, అభి ఇప్పుడేంటి చెయ్యను అంటావు అంతేనా అంటాడు కోపంగా. అభి కోపం చూసి అతిథికి లోపల భయం స్టార్ట్ అయినా సరే దాన్ని ఏమాత్రం బయటికి కనిపించకుండా మొండిగా హా అవును చెయ్యను, అయితే ఏంటి, అభి సరే ఎలా తినవో నేను చూస్తాను అంటూ తనే అన్నం కలిపి నోటి దగ్గర పెడుతూ నేను 3 అనేలోపు తినాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు సీరియస్ టోన్తో అభి. అతిథి మొహం పక్కకి తిప్పుకుంటుంది. అభి 1 అంటాడు. అతిథి ఏహే నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వకుండా ఈ టైంలో వచ్చి ఏంటి నీ సోది అని అరుస్తుంది చిరాగ్గా. అభి 2 అనగానే అతిథి తల కొట్టుకుని అభి వైపు చూస్తే అభి మాత్రం 3 అని ఫినిష్ చేసి అతిథి వైపు ఒకసారి చూసి టక్కున బుగ్గ మీద ముద్దు పెడతాడు అభి. అతిథి షాక్ అయ్యి నోరు తెరిస్తే
అభి తన నోట్లో ముద్ద పెట్టి ఇలా ముద్దులు పెట్టించుకుంటూ, ముద్దలు తింటావా లేక వేరే ఏమైనా ట్రై చేయమంటావా? అతిథి నుండి నో సౌండ్, తెరిచిన నోరు అలాగే ఉంటుంది. అభి చేత్తో తన నోరు మూసి మింగి చావు అని అంటాడు. అతిథి గుడ్లు అప్పగించి అభిని చూస్తూ ఉంటే అభి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు. అతిథి నోట్లోది మింగేసి ఇలా బలవంతంగా తినిపించడం ఏంటి అసలు అని అంటుంది చాలా సీరియస్ గా. అభి ఇంకా ఆర్గ్యూ చేస్తున్నావా? సరేలే కానీ ఈసారి నోరు తెరిస్తే అది తినడానికే అవ్వాలి. కాదని ఇలా నోరు లేచిందనుకో ఇక ముద్దులు హగ్గులతో ఆగకుండా కొంచెం అడ్వాన్స్ అయ్యి ముందుకు వెళ్తాను. అతిథి మనసులో వామ్మో చేసినా చేస్తాడు అనుకుని అభి చేతిలో నుండి ప్లేట్ లాక్కుని తనే గబగబా తినేస్తుంది. ఇప్పుడే కాదు, ఇక్కడ ఉన్నంత వరకు నీ నోరు లేచిందంటే మాత్రం నేను చెప్పింది తప్పకుండా చేసి చూపిస్తా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అతిథి ఫాస్ట్ గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ మీద కూర్చుని వీడసలు మనిషి కాదు రాక్షసుడు, ఇంతంత గొంతేసుకుని అరుస్తూ పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని చూస్తూ నన్ను భయపెట్టి చంపేస్తున్నాడు. వీణ్ణి పడుకున్నప్పుడు ఊపిరి ఆడకుండా చేసి చంపి పారేయాలి అనుకుంటుంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడో చెప్పడు, కనుక్కుందామంటే ఛాన్స్ ఇవ్వడు. ఎలా వీడి నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది అతిథి. అభి తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని తన పక్కనే ఉన్న అనురాగ్ని చూసి తల నిమిరి ముద్దు పెట్టుకుని తన ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూస్తూ దీక్షకి తనకి మధ్య ప్రేమ గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. తన మనసులోని భావోద్వేగాన్ని కవితతో బయటకు తీసుకుని వస్తాడు. మదిలోని భావాలు సంద్రంలోని అలలా ఉవ్వెత్తి నెగిసి పడుతూ ఉంటే, గుండెల్లో పదిలంగా ఉన్న నీ ఆలోచనలు కలలై తరుముతూ ఉంటుంటే, నీ ఒడిలో సేద తీరినప్పటి చిలిపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నా జీవితంలో వసంతంలా వచ్చి ప్రేమ జల్లులు కురిపించావు. గాలిలో సుగంధంలా వచ్చి హృదయంలోనే నిండిపోయావు. నా ఇంటి దేవతై గుండెల్లో కొలువున్నావు. నా మనసును తాకి కనుమరుగయ్యావు. నా కళ్ళల్లో నిండిపోయిన నీ రూపం నన్ను వెంటాడుతూ ఉంది. నీ కంటి చూపుల్లో నా ప్రాణం చిక్కుకుపోయింది. నువ్వు మాయమైన నీ తలుపులు మాత్రం చెరిగిపోవు. ఒక్కసారిగా ఎదురై నన్ను ప్రేమగా హత్తుకుంటావని, నా మదిలో బాధను పోగొడతావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ కోసమే బ్రతుకుతున్నాను. నా ఇంత పరుగు ఎక్కడి వరకో, ఏ గమ్యం చేరుకోవాలని నా ప్రయత్నమో తెలీదు. ప్రకృతిలోని అందాలలో నీ కోసం అన్వేషిస్తూనే ఉండిపోయాను. ఒక్క క్షణం చెంతకు వచ్చి చింత తీర్చవా నేస్తం అని అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు అభి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అతిథికి బాగుండేసరికి రూమ్ లో ఉండలేక సీతమ్మతో కాసేపు మాట్లాడదామని కిచెన్ లోకి వస్తుంది. అప్పటికి అభి జాగింగ్ కి వెళ్ళిపోయి ఉంటాడు. తను హాల్లోకి రాగానే అప్పుడే లోపలికి వస్తున్న విష్ణు అతిథిని చూసి షాక్ అవుతాడు. అతిథి విష్ణుని చూసి సీతమ్మ ఎవరో వచ్చారు చూడు అంటుంది. విష్ణు అతిథి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడేలోపు అభి లోపలికి వస్తూ అక్కడ విష్ణుని చేసి రే నువ్వేంట్రా ఇక్కడ, ఎప్పుడొచ్చావు? ఆయన ఇంత పొద్దుటే అర్జెంట్ ఏముంది, కాల్ చేయొచ్చుగా అంటూ కంగారు పడతాడు. విష్ణు రే అది అంటూ అతిథి వైపు చూస్తూ ఉంటే అభి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని విష్ణుని తీసుకుని లోపలికి వెళ్తాడు అభి. వాళ్ళిద్దరూ అలా లోపలికి వెళ్ళేసరికి అతిథి మనసులో ఏంటి ఇతనేమో నన్ను చూసి చాలా షాక్ అయ్యాడు, ఈయన గారు లోపలికి వచ్చి మాట్లాడుకుందాం రా అంటూ తీసుకెళ్తున్నాడు. వీరిద్దరు మాటలు వింటే నాకేమైనా యూజ్ అవుతుందేమో, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ రాక్షసుడు, ఒకవేళ ఏమైనా తెలిస్తే నేను ఏదైనా చెయ్యొచ్చుగా అని మెల్లగా అభి వాళ్ళ వెనకాలే వెళ్తుంది అతిథి. అభి విష్ణుని తీసుకెళ్లి డోర్ లాక్ చేసి రే ఏమున్నా ఆఫీస్కి రావచ్చు కదరా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ముందే చెప్పాను కదరా ఇంటికి రావద్దని, గుర్తు లేదా నేను చెప్పింది. విష్ణు రే అనురాగ్ని చూసి చాలా రోజులైంది, బాగా గుర్తొస్తున్నాడు, వాణ్ణి నువ్వు బయటికి తీసుకురావుగా, అందుకే నేనే వచ్చా చూద్దామని
అభి, ఈసారి మాత్రం నాకు చెప్పకుండా రావద్దురా. కావాలంటే అనురాగ్ని నేను నీ దగ్గరికే తీసుకొస్తాను అని చిరాగ్గా సమాధానం చెప్తాడు అభి. విష్ణు, ఏ నేను ఇక్కడికి వస్తే నీ బాగోతం బయట పడుతుందనా అంత టెన్షన్ పడుతున్నావు అని అనుమానంగా అంటాడు విష్ణు. నువ్వు చేసే పనులు తేడాగా లేవు కానీ నేను మాట్లాడే మాటలు మాత్రం నీకు తేడాగా ఉన్నాయా అని అంటాడు కోపంగా. అతిథి వాళ్ళ డోర్కి చెవులు ఆనిచ్చి వింటూ, నిజంగానే వీళ్ళిద్దరూ తేడానా ఏంటి? ఎంతసేపు తేడా తేడా అని మాట్లాడుతున్నారు? పాపం, ఈ నిజం తెలిసే దీక్ష పోయిందేమో అని అనుకుంటుంది మనసులో అతిథి. అభి, సరేలే కానీ ఎందుకొచ్చావు నిజం చెప్పు. విష్ణు, నిన్న నువ్వు సైన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వాటర్లో పడిపోయాయి. టెండర్ ఫైల్ ఇవాళ సబ్మిట్ చెయ్యాలి కదా, అందుకే వచ్చాను. అభి, సరే ఇలా ఇవ్వు అని తన చేతుల్లో నుండి పేపర్స్ తీసుకుని సైన్ చేసి ఇచ్చేసి నువ్వు ఇక బయలుదేరు అని అంటాడు. విష్ణు, వెళ్తాలే గాని తనెక్కడ కనిపించింది నీకు? అభి, తన గురించి ఎటువంటి డిస్కషన్ చేయాలని నేను అనుకోవటం లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను. విష్ణు, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదురా. నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పు. బాయ్ అని బయటికి వస్తూ ఉంటే అతిథి పరుగున అక్కడి నుండి వెళ్తుంది. విష్ణు డోర్ తీయడంలో అక్కడి నుండి అతిథి పరిగెత్తడం అభికి కనిపిస్తుంది. నాగేంద్ర పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోదు అని అతిథి గురించి ఇచ్చిన కంప్లైంట్ ఎస్ఐ పక్కన పెట్టేస్తాడు. వర్షతో పాటు సరోజ కూడా. సరోజ, ఇన్ని రోజుల నుంచి నేహాస్ని పెళ్లి గురించి అడుక్కుంటూనే ఉన్నావు. ఆ అబ్బాయి కరిగిపోలేదంటే నాకు తెలిసి ఇక చంద్ర అన్నయ్య వాళ్ళు మనల్ని గాలికి వదిలేసినట్టే అని నిష్ఠూరంగా అంటుంది. వర్ష, అలా ఏం కాదు. నిహాష్కి నేనంటే చాలా ఇష్టం. అప్పట్లోనే నా కోసం ఫైటింగ్లు గొడవలు ఎన్నో చేశాడు. ఇప్పుడు కూడా ఇంట్లో మాట్లాడుతూ ఉండుంటాడు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది వర్ష. సరోజ, నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళు. అందరినీ క్షమాపణ అడుగు. అప్పుడు ఖచ్చితంగా నిహాస్ కరిగిపోతాడు అని నవ్వుతుంది. వర్ష, అమ్మో, ఆ నిహాష్ అమ్మా నాన్న నన్ను ముందు నుంచి కూడా శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళి తప్పు ఒప్పుకోవాలంటే నాకు భయం అంటుంది. సరోజ, అలా భయపడితే పెద్దింటి కోడలు కాలేరు. రేపొద్దుట ఆ ఇంటి కోడలు అవ్వాలన్న దానివి ధైర్యం తెచ్చుకో. నీ టాలెంట్ పెళ్ళయ్యాక చూపించొచ్చు. ఇప్పుడు మాత్రం అణిగిమణిగి ఉండు. నీకు నటించడం గురించి నేను చెప్పాలా అని సీరియస్ గా అంటుంది సరోజ. వర్ష, సరే, ఎలాగో ఉన్నది డేంజర్ జోన్ లోనే కాబట్టి వెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తా. ఏమంటారో చూస్తాను. ఒకవేళ ఒప్పుకోకపోతే అని అడుగుతుంది. సరోజ, ఏముంది, అక్కడే సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు యాక్ట్ చేయి అని సలహా ఇస్తుంది. వర్ష, సూపర్ అమ్మా, ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను సీరియస్ గా తీసుకుంటారు. రేపే వాళ్ళ ఇంటికి బయలుదేరతాను అని సంబరపడిపోతుంది. ఇలాంటి తల్లుంటే చాలా కష్టం. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.